నిలబడ్డడురా భయపెట్టిన చల్ బ్రతికున్నడురా ఆడబిడ్డలని నిందించినరు కార్యకర్తలని వేధించినరు ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై కడిత పథకం ఉండదా పసుపు జెండా మోసే కార్యకర్త ప్రాణముండదా ఇది బిక్కు బిక్కుమంటూ బతికే ఆంధ్ర రాష్ట్రమా రాబందులేలుతున్న రౌడీల రాజ్యమా శిల పలక మీద పేరు మార్చితే తెలుగు గుండెలున్న చరిత మారదే కడుపు నింపే క్యాంటీన్లు కూల్చితే నిరుపేద కడుపు కన్న మందదే దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై అన్యాయమైన కేసు పెడితే నిలవలేదుగా మేఘమంటూ నిలిచి సూర్యుడునే గెలవలేదుగా న్యాయమైన తీర్పుని మీరిన్నరు కదా రేపు తూర్పు నముదయించేది చంద్రుడే కదా పసుపు రాసుకుంటది ప్రతి గడప పండగొస్తది ప్రతి ఇంటి నొదలక కళ్ళ చూస్తదిలే మీ కను పాప కలికరిస్తాం ప్రతిపక్షం అనక దౌర్జన్యమైన ఈ పాలన ఓర్చుకొని ఓర్చుకొని కట్టలనే తెంచుకొని చూసుకొని దూసుకొని గర్జించి దూకినడు చల్ ఓహో చూలు విప్పి దూకినది ఎల్లో సింహము దడుసుకొని ఉరుకుతది రౌడీ సంఘము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై ఓరమి సమ్మెలి పెట్టినది తెలుగుదేశము తలరాత మార్చుకుంటది ఆంధ్ర రాష్ట్రము జై జై చంద్రన్న జై 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 నిన్న పేదవడన్న ముందడుగై డిసిఎంఎస్ భవనాన్ని ఏపీ చేసిన కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు 1964లో శంకుస్థాపన చేశారు ఈ బిల్డింగ్ కి. ఈ బిల్డింగ్ ఇచ్చిన స్థలం అంతా కూడా తాతలే ఇచ్చారు. అందరూ కూడా అక్కడ గవర్నమెంట్ కాదు, ఇదంతా కూడా ప్రైవేట్ వ్యక్తులే ఈ యొక్క బిల్డింగ్ కి మరి దానం ఇచ్చిన ల్యాండ్ ని ఇక్కడ కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు 1964లో ఆయన శంకుస్థాపన చేస్తే 1965లో డాక్టర్ హెరాల్డ్ ఏ మైన్స్ అని చెప్పి రోడ్ ఫౌండేషన్ యూడీని అని ఆయన ఇక్కడికి వచ్చి దీన్ని ప్రారంభించారు యొక్క బిల్డింగ్ ని. మరి డిసిఎంఎస్ అవతరించాక ఫస్ట్ దీనికి చైర్మన్ గా మోతే
గంగరాజు జమీందార్ గారు ఏలూరు గారు దీన్ని స్టార్ట్ చేసి ఇప్పుడు తమ్ముడు మురళీకృష్ణ వరకు కూడా చూస్తే అనేక మంది పెద్దలు ఈ యొక్క DCMS కి చైర్మన్ గా వ్యవహరించిన తీరు, ఒక అల్లూరు బాపిరెడ్డి గారు కానీ, కొమ్మారెడ్డి సూర్యనారాయణ గారు కానీ, ఎర్ర నారాయణ స్వామి గారు కానీ, గన్నమని సత్యనారాయణ గారు కానీ, లేకపోతే అక్కడ సత్యనారాయణ మూర్తి గారు కానీ, వైద్యరాజు గారు పోదరు ఆయన కానీ అనేక మంది పెద్దలు ఈ యొక్క DCMS బాధ్యతలు స్వీకరించిన సందర్భంలో నూతనంగా బాధ్యతలు స్వీకరించినటువంటి తమ్ముడు మురళీకృష్ణకి వారందరి బాటలో నడిపిస్తూ వారు చేసినటువంటి మంచి కార్యక్రమాల కన్నా ఇంకా బాగా లాభాల బాటలో నడిపించడమే కాకుండా రైతులందరికీ కూడా సహాయం చేయడంలో మరింత బాగా పనిచేసే అవకాశం ఇచ్చినటువంటి కూటమి ప్రభుత్వాన్ని ఉపయోగించుకున్న తమ్ముడు బాగా పనిచేయగలడన్న నమ్మకాన్ని మీ అందరికీ కూడా నేను వ్యక్తపరుస్తూ, మరి వేదికను అందించినటువంటి సొసైటీ చైర్మన్ గాని, కూటమి కుటుంబ సభ్యులు గాని, ప్రెస్ సోదరులు గాని అందరికీ కూడా మరి ఈ కార్యక్రమం తరఫున స్వాగతం పలుకుతూ, మరి DCMS కూడా ఇందాకే నేను DCO గారిని అడిగాను. ఈ రాష్ట్రంలో 13 ఉమ్మడి జిల్లాలు ఉంటే 13 జిల్లాలు కూడా 13 DCMS ఉంటే ఒక్క 4-5 DCMS మాత్రమే బాగా పనిచేయగలుగుతా ఉన్నాయి. వాటిల్లో రాష్ట్రంలో మన ఏలూరు DCMS ప్రథమ స్థానంలో ఉండడం చాలా గర్వకారణం మనందరికీ కూడా. ఈ సంవత్సరం నికర లాభం సుమారు 3 కోట్ల రూపాయలు వచ్చింది. 24-25 సంవత్సరాలకి 2,79,00,000 సుమారు 3 కోట్ల రూపాయలు లాభం వచ్చినటువంటి సందర్భంలో 1,19,00,000 రూపాయలు ఇక్కడ షేర్దనం ఉంది. ఎక్కడైతే మనకి సొసైటీలు ఉన్నాయో, ట్యాక్స్ ఉన్నాయో, ఆ ట్యాక్స్ అన్ని కూడా ఈ DCMS లో మెంబర్స్ అవడం వల్ల వాళ్ళందరూ కూడా షేర్దనానికి 1,19,00,000 ఉంటే ఈ ఒక్క సంవత్సరమే 37 లక్షల రూపాయలు డివిడెండ్ ప్రకటించారంటే ఇది మామూలు విషయం కాదు. షేర్దనమే 1,19,00,000 ఉంటే దాంట్లో డివిడెండ్ 37 లక్షలు అంటే సుమారు 1/3. మన షేర్దారులో 1/3 పాలించినటువంటి ఏలూరు DCMS ఉద్యోగులందరికీ, ముఖ్యంగా మరి ఈనాడు చైర్మన్ గారు తమ్ముడు మురళి గారికి కూడా హృదయపూర్వకమైన అభినందనలు తెలియజేయాలి. మనం అందరం కూడా మాట్లాడతా. రాష్ట్ర ఆప్కాట్ కి దేశంలోనే మన 2వ స్థానం వచ్చిన విషయం చాలా మందికి మీడియా ద్వారా కానీ అందరికీ కూడా తెలిసిన విషయమే. నిజంగా కూడా అది ఆ కృషి కానీ ఆ ఖ్యాతి కానీ నాది కాదు. మన కోఆపరేటివ్ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఎంప్లాయీస్ అంతా కూడా బ్రహ్మాండంగా పనిచేసి ఏదైతే కేంద్ర ప్రభుత్వం ఈ సంవత్సరం మొన్న 2024లో కేంద్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కొత్తగా సహకార శాఖ అని చెప్పి ఒక సహకార శాఖను క్రియేట్ చేసి అది అమిత్ షా గారి యొక్క కంట్రోల్లో పెట్టుకొని దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సహకార రంగం ద్వారా రైతులందరికీ కూడా మరింత మేలు జరిగే విధంగా కూడా అనేక రకాలైనటువంటి సంస్కరణలు తీసుకున్నటువంటి సందర్భంలో కంప్యూటరైజేషన్ చేయండి అని చెప్పి కేంద్ర ప్రభుత్వం ఒక పిలుపిస్తే ఆ పిలుపుని అందుకొని మన రాష్ట్రంలో ఉన్నటువంటి RCS గాని, కోఆపరేటివ్ సెక్రటరీ గాని, రాష్ట్రంలో ఉన్నటువంటి మంత్రి అచ్చెన్నాయుడు గారు గాని, ముఖ్యంగా 13 జిల్లాల DCCP ఉద్యోగ కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కష్టపడి ఈ రోజు 29 రాష్ట్రాలు గల భారతదేశంలో మొదటిసారిగా కంప్యూటరీకరణ పూర్తి చేసిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం చెప్పి మనం చెప్పుకోవడానికి చాలా గర్వపడాలి. సుదీర్ఘ అనుభవం గల నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, వారికి తోడుగా అలాగా పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా వారి సహాయ సహకారాలు అందించడం, వీరిద్దరికీ కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి యొక్క ప్రభుత్వం వీరు ఏదడిగినా ఈ రాష్ట్రంలో అన్ని విధాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలకు కూడా అడిగినంత కూడా నిధులిస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఈ ముగ్గురు కూడా కలిసికట్టుగా పనిచేసినటువంటి సందర్భంలో ఇందాక మరొక సోదరుడు చైర్మన్ గారు మాట్లాడారు. గత 5 సంవత్సరాల్లో విమర్శలకు నేను వెళ్ళను, కానీ ఈ సహకార వ్యవస్థ అంతా కూడా విచ్ఛిన్నం అయిపోయింది. ఎక్కడా కూడా లోనింగ్ కానీ, ఎక్కడా లోన్ల వసూలు కానీ, డిపాజిట్ల సేకరణ కానీ ఒక వరుసవాయి లేకుండా కూడా సహకార వ్యవస్థను సర్వనాశనం అయిపోయినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది గతంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం చెప్పడానికి మనం అందరూ కూడా సిగ్గుపడాలి. ఎందుకంటే ఎవరైనా సరే ఎవరు మంచి పని చేసినా మనం మంచి అందాం, వాటితో మనకు సంబంధం లే. ఎవరు మంచి చేసినా మంచి అందాం. ఆయన వ్యవహారంలో జగన్మోహన్ రెడ్డి గారి అయ్యేవారు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి సహకార వ్యవస్థ అంతా కూడా పూర్తిగా విచ్ఛిన్నమైందని చెప్పడానికి ఒక 2 కారణాలు ఏంటంటే,
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా డీసీపీ, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా డీసీపీ. మరి ఆ డీసీసీపీలు కూడా విమర్శలు చేయను కానీ, కారణాలు బతకను కానీ ఎప్పుడూ లేనంతగా పశ్చిమ గోదావరి జిల్లా సుమారు 100 కోట్ల రూపాయలు, తూర్పు గోదావరి జిల్లా సుమారు 150 కోట్ల రూపాయల నష్టాలు గెలిపోయి మన ఈ 2 జిల్లాల యొక్క డీసీపీలు కూడా ఎప్పుడు కూడా దేశవ్యాప్తంగా కానీ ఇతర రాష్ట్రాల నుంచి ఏదైనా ఒక బాగా పనిచేసేటువంటి డీసీసీపీని మీరు ఒక మోడల్ గా పైలట్ ప్రాజెక్ట్ గా చూపించారంటే దానికి పశ్చిమ గోదావరి జిల్లా డీసీపీను, అలాగే ఈస్ట్ గోదావరి డీసీపీను చూపించేవాళ్ళం. అటువంటి ఆ డీసీసీపీ 2 కూడా ఈవేళ తీవ్ర నష్టాల్లో ఉండటం చాలా బాధాకరం. ఇప్పుడైనా విమర్శలకి టైం కాదు. ఇది గాయపడినటువంటి ఈ బ్యాంకులు ఎట్లా పైకి తీసుకురావాలనే ఆలోచన చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, బీజేపీ పెద్దల కూటమి ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి ఈ ప్రభుత్వం అన్ని విధాలుగా కూడా ముందుకు తీసుకెళ్లడంలో మేమందరం కూడా కలిసికట్టుగా పనిచేసి రాబోయే రోజుల్లో నన్ను కూడా నేను ఎవరో ఒక మీడియా మిత్రులకి ఇంటర్వ్యూలో చెప్పాను. 25, 24, 25లో మనం 26, 27 ఆర్థిక సంవత్సరం పూర్తయ్యే నాటికి నష్టాల్లో ఉన్నటువంటి పశ్చిమ గోదావరి జిల్లా డీసీపీని లాభాల్లో తెచ్చినటువంటి బాధ్యత నేను తీసుకున్నానని చెప్పి ఒక మీడియా సోదరులు చెప్పిన మాటలు మీ అందరికి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అనేక రకాలైన విషయాలు కూడా ఈవేళ ఇందాక సోదరులు చాలా మంది చెప్పారు. నిజంగా కూడా మనందరికీ కూడా చాలా గర్వకారణం. చంద్రబాబు నాయుడు గారు ప్రతిష్టాకరమైనటువంటి ఆప్కా పదవి మన జిల్లాకి ఇవ్వటం, నాకు ఇవ్వటం, మనమందరం కూడా రైతు కుటుంబాల నుంచి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు కాబట్టి రైతులకు ఏదైనా మనం చేయాలన్నటువంటి మన యొక్క ఆకాంక్షకు అనుగుణంగా నేను అడిగిన పోస్ట్ నాకు ఇచ్చినందుకు చంద్రబాబు నాయుడు గారి ముందుగా నేను పాదాభివందనం చేస్తా ఉన్నాను. ఎందుకంటే ఒక రైతు కుటుంబం పదవి ఇచ్చిన అవకాశాన్ని మనం తీసుకుని నష్టాలు అనేటువంటి లాభాల్లో తీసుకురావాలంటే అబ్కార్ చేయకుండా కూడా ఎప్పుడైతే 100 కోట్ల రూపాయలు లాస్ ఈ డీసీపీ ఉందో రాష్ట్ర వ్యాప్తంగా అబ్కార్ ఫెడరల్ బాడీ మీటింగ్ లో నేను ఇక్కడ కానీ ఈస్ట్ గోదావరి కానీ అబ్కార్ నుంచి మనకు లోన్ ఇచ్చేది 5% 6% ఇస్తే మిగతా డీసీసీపీల కన్నా 1.5% మన జిల్లాకి 500 కోట్ల రూపాయలు అదనపుగా నేను గ్రాంట్ చేశానన్న విషయాన్ని మీ అందరికీ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అది కూడా ఎట్లాగంటే 1.5 ఇంట్రెస్ట్ తక్కువగా. ఎందుకు తక్కువ అంటే నష్టాలు ఉన్నటువంటి యొక్క బ్యాంకుల్ని మనం 50 ఇస్తేనే కానీ అవి పైకి రావు కాబట్టి. అదే కాకుండా గోల్డ్ లోన్ కూడా చాలా మంది సోదరులు చాలా బ్యాంకుల్లో కూడా కంపేర్ టు కమర్షియల్ బ్యాంకుల్లో వాళ్ళు తక్కువకి ఇస్తా ఉన్నారు, మనం ఎక్కువ ఇస్తా ఉన్నాం, దానివల్ల ఇబ్బంది ఉందని చెప్పి చాలా మంది మరి స్టేట్మెంట్ లాంటి పంచుకున్న అనుభవం మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నా. దానికి కూడా మేము ఒక అంచనా వేసుకుని దానికి కూడా మొన్ననే 1,000 కోట్ల రూపాయలు నేను అప్కాపులో ఫైల్ మీద సంతకం పెట్టాను ఓన్లీ గోల్డ్ లోన్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా. అయితే ఈ గోల్డ్ లోన్ ఏంటంటే జనరల్ గా మనకి లీగల్ మార్కెట్ లో బ్యాంక్స్ కన్నా కమర్షియల్ బ్యాంకులు ఎక్కువ చేస్తారన్న విషయాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ యొక్క కోఆపరేటివ్ బ్యాంక్ ఈ ప్యాకేజ్ సొసైటీ కూడా 2 కోట్ల రూపాయలు అని చెప్పి ఆంధ్రప్రదేశ్ సంఘటన కూడా బ్యాంక్ ఇచ్చేటప్పుడు కొంత మాత్రం పెట్టుకుంటది, బ్యాంక్ కొంత ఇస్తుంది పెట్టుకుంటారు. కానీ స్టార్టింగ్ లోనే మనం ఒకేసారి 9.5 అంటే కొంతమంది అయితే 9 కొంతమంది నా దగ్గరికి ఒక 10 మంది వాళ్ళు కొన్ని ఇష్యూలు నాకు రాసుకొచ్చి ఏదైతే ప్రాపర్టీ ఉంటుందో ఆ సర్వే ఉందంటే అదేం అవసరం లేదు, ఆ రోజు పక్కన సోదరులకి నా ఎందుకు నా ఎందుకంటే 7 నిమిషాలనే కూడా జిల్లాలో మరి కోటి ఆశలతో వేల ఊసులతో 2 మనసులను ఒకటి చేసే కమనీయ దృశ్య కావ్యం కళ్యాణం. మీ ఇంట జరుగు శుభ వివాహ వేడుకలలో మన సంస్కృతి సంప్రదాయాలు ప్రతిబింబించేలా సుమనోహరమైన స్వర్ణ వర్ణాల సంగమంతో ముస్తాబైంది మీ చందన వారి కళ్యాణ కోవెల. అందరికంటే విభిన్నంగా ఎక్కువ కలెక్షన్స్ చౌక ధరలకే నవవధువుల కోసం ప్రత్యేకంగా కాంజీవరం నేతకారులచే రూపుదిద్దుకున్న వేవేల వర్ణాల పట్టు చీరలు కళా నైపుణ్యం కలగలిసి మీ అభిరుచికి అద్దం పట్టే పట్టు పదనిసలు అప్ టు డేట్ కలెక్షన్స్ తో మీ ఇంట వివాహ వేడుకలకు కావలసిన డిజైనర్ సారీస్, ఫ్యాన్సీ సారీస్, పెట్టుబడి చీరలు, లేడీస్ చుడిదార్స్, డ్రెస్ మెటీరియల్స్, గాగ్రాస్, జెన్ షూటింగ్స్ అండ్ షర్టింగ్స్, మెన్స్ బ్రాండెడ్ రెడీమేడ్స్, కంప్లీట్ కిడ్స్ వేర్ కలెక్షన్స్ తో మీకు అపూర్వ స్వాగతం పలుకుతోంది మీ చందన వారి కళ్యాణ కోవెల. మా జ్యువెలరీ విభాగంలో బంగారు ఆభరణాలపై అతి తక్కువ తరుగు, మజూరీ లేదు.
వెండి వస్తువులపై అతి తక్కువ మజూరీ. విచ్చేయండి చందన బ్రదర్స్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం.